రామాయణం లేని ఆంజనేయ స్వామిని మనము ఊహించలేము. రామాయణంలో ఆంజనేయ స్వామికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి ఆంజనేయ స్వామికి ప్రతి గ్రామంలో కూడా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో సామాన్యంగా ఆంజనేయ స్వామి రామలక్ష్మణుల పాదాల దగ్గర కూర్చొని నమస్కారం చేసుకుంటున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటాడు. అయితే ఆంజనేయ స్వామిని మినప్పిండితో తయారు చేసిన ఒక విచిత్రమైన దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయము గుజరాత్లో ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని మినప్పిండితో తయారు చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విగ్రహము 200 సంవత్సరాల క్రితము తయారు చేయబడింది. 200 సంవత్సరాల క్రితం తయారైన విగ్రహము ఏమాత్రము కూడా చెక్కు చెదరలేదు. నవధాన్యాలతో తయారు చేయబడిన ఈ ఆంజనేయ స్వామి విగ్రహము ఇప్పటికి కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఆంజనేయ స్వామిని దర్శించి కోరికలు గనక కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ కోరికలు నెరవేరుతాయని అక్కడ ఉన్న స్థానికులు నమ్ముతూ ఉంటారు. సామాన్యంగా ఎక్కడైనా విగ్రహాలను పారరాతితో చెక్కుతారు. కొన్ని చోట్ల చెక్కతో కూడా విగ్రహాలను తయారు చేస్తారు. అయితే మినప్పిండితో తయారైన ఇలాంటి విగ్రహాన్ని చూడాలంటే మాత్రము మనం గుజరాత్కే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మాత్రమే ఇలాంటి విగ్రహము ఉంది. ఈ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే గ్రామదేవి అనే చిన్న గ్రామదేవత దేవాలయం కూడా ఉంది. నవరాత్రులప్పుడు గ్రామస్తులు ఈ గ్రామదేవి ఆలయంలో ఉత్సవాలను జరుపుతారు. గర్భిణీ స్త్రీలు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు. సుఖప్రసవం అయిన తర్వాత పుట్టిన పిల్లలకు ఇక్కడే తలనీలాలను సమర్పిస్తారు. ఎవరైనా ఇలా తలనీలాలు సమర్పించినట్లయితే వారి మీద అమ్మవారు కోపగించుకుంటుందని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము.